హలో ఫ్రెండ్స్, ఈరోజు నుండి మీకు డీసీ నెట్వర్క్స్ నుండి థీరమ్స్ అనేది చెప్తాను. సో ఫస్ట్ మనం సూపర్ పొజిషన్ థీరం అనేది ఈరోజు చూద్దాం. సో మనం ఎప్పుడైనా డీసీ నెట్వర్క్స్ అనేది చదివినప్పుడు దాంట్లో రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ ఇవి రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. సో మనకు అసలు ఈ రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ సోర్స్ అండ్ వీటి యొక్క ప్రాపర్టీస్ అనేది ఏంటో చూద్దాం. సో మనం ఈ సూపర్ పొజిషన్ థీరం అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకునే ముందు కొంచెం బేసిక్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే, మనకు ఇప్పుడు ఈ ఫోటోలో మీరు చూడవచ్చు, ఈ ఫోటోలో ఒక కండక్టర్స్ అండ్ ఒక 100 వాట్ ల్యాంప్ బల్బ్ అనేది ఉంది. సో దీన్ని బట్టి మనకు రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది అండ్ లోడ్ ఎలా ఉంటుంది అవన్నీ కొంచెం క్లియర్గా చూసుకున్న తర్వాత మనం సూపర్ పొజిషన్ థీరంని క్లియర్గా చదువుదాం. సో ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ ఫోటోలో చూడవచ్చు, ఇదేమో ఒక కండక్టర్ ఆర్ వైర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వైర్. సో ఇప్పుడు ఈ వైర్కి ఈ టాప్లో ఉన్నదేమో ఇన్సులేటర్. సో ఇన్సులేటర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఇట్ డస్ నాట్ అలౌ ద ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. సో ఇన్సులేటర్ ఎప్పుడైనా ఎలక్ట్రాన్స్ని ఫ్లో అవ్వకుండా రెసిస్టెంట్ చేస్తుంది. సో దీన్నే ఇన్సులేటర్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ చివర్లో కనబడేదేమో వీటినే కండక్టర్స్ అని చెప్తాం. సో కండక్టర్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఇట్ అలౌస్ ద మోర్ ఎలక్ట్రాన్స్. అంటే కండక్టర్ అనేది మోర్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అలౌ చేసుకుంటుంది. అది అలౌ చేసుకోవడం వల్ల మనకు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఆ వైర్ గుండా ఫ్లో అవుతుంది. ఎక్కడి వరకు అంటే మనం లోడ్ వరకు. సో ఇప్పుడు ఈ 100 వాట్ ల్యాంప్ బల్బ్కి మనం ఈ వైర్స్ని కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ రెడ్ కలర్ వైర్ని తీసుకొచ్చి ఈ ల్యాంప్ ఒక పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేద్దాం. సో ఇది ఒక ల్యాంప్ టెర్మినల్, ఇదేమో పాజిటివ్ అనుకోండి, పాజిటివ్ ఆర్ ఫేజ్ వైర్. సో ఇప్పుడు ఈ బ్లాక్ వైర్ని తీసుకొచ్చి వేరే నెగిటివ్ ఇస్ నథింగ్ బట్ గ్రౌండ్. అండ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 వైర్స్కి ఏమో బ్యాటరీ అనేది కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఒక బ్యాటరీ. సో ఇదేమో బ్యాటరీ కనెక్ట్ చేసాం. బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్. ఎప్పుడైతే ఈ ల్యాంప్కి సప్లై అనేది వెళ్ళిందో అప్పుడు ఈ ల్యాంప్ వచ్చేసి గ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ ల్యాంప్ వచ్చేసి ఇలా గ్లో అవుతుంది. అంటే మనకు ఎప్పుడైనా సర్క్యూట్స్లో ఇప్పుడు ఈ నెగిటివ్ టెర్మినల్ ఏం చేస్తుందంటే సర్క్యూట్ని క్లోజ్ చేస్తుంది అన్నమాట. అదే ఇప్పుడు ఈ నెగిటివ్ టెర్మినల్ మనం ఈ వైర్ నుండి కాకుండా మనం ఇంట్లో ఎలా చేస్తామంటే అక్కడే ఎర్తింగ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో ఇలా ఎర్తింగ్ ఇవ్వడం వల్ల కూడా ఈ ల్యాంప్ అనేది గ్లో అవుతుంది. ఎలా అంటే మన కండిషన్ ఏంటంటే, ఎప్పుడైనా కరెంట్ అనేది ఒక సర్క్యూట్లో ఫ్లో అవ్వాలంటే ఆ సర్క్యూట్లో ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందో దాని యొక్క రిటర్న్ పాత్, ఇప్పుడు దీంట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనుకోండి, ఇప్పుడు సేమ్ అదే కరెంట్ అనేది రిటర్న్లో కూడా ఫ్లో అవ్వాలి. సో ఎప్పుడైనా సర్క్యూట్ అనేది ఇలా క్లోజ్ స్టేజ్లో ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అది అకార్డింగ్ టు ఓమ్స్ లా అండ్ కేసీఎల్ని సాటిస్ఫై చేయాలంటే ఎప్పుడైనా ఒక సర్క్యూట్లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందో దానికి మళ్ళీ రిటర్న్ పాత్ అనేది ఉండాలి. అది మస్ట్ అండ్ షుడ్ కండిషన్ అనమాట. సో ఇప్పుడు ఎర్తింగ్ ఆ నెగిటివ్ వైర్ కూడా అదే చేస్తుంది. మనకు సర్క్యూట్ క్లోజ్, ఇప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఇలా క్లోజ్ అవ్వాలంటే దానికి ఒక రిటర్న్ పాత్, ఎప్పుడైనా కరెంట్ అనేది ఫ్లో చేస్తున్నామంటే ఆ కరెంట్ మళ్ళీ రిటర్న్ పాత్ అని ఉండాలి. కరెంట్ ఇప్పుడు గాల్లో ఇలా ఎగిరిపోదు అనమాట. సో దానికి మస్ట్ అండ్ షుడ్గా రిటర్న్ పాత్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని కండిషన్స్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇప్పుడు ఇదేమో ల్యాంప్ అనమాట. సో మనం సర్క్యూట్లో ఎలా ఉంటుందంటే ఒక రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చేసి ఒక లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ల్యాంప్. సో దీనికి ఏం చేస్తామంటే మనం ఒక బ్యాటరీ అనేది కనెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది ఎక్కడి నుండి వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడి నుండి వస్తుందంటే, ఇప్పుడు ఇదేమో వైర్ కదా, ఇప్పుడు ప్రతి ఒక్క వైర్కి దానికి సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అదేలా అంటే ఇప్పుడు మనం బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, మనం ఒక 100 కిలోమీటర్స్ పర్ వేగంతో వెళ్తున్నప్పుడు మనకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ అనేది ఉంటాయి. సో స్పీడ్ బ్రేకర్ ఏం చేస్తుందంటే మనకు స్పీడ్ని రెడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఈ వైర్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఒక సెకండ్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతున్నాయి. ఇప్పుడు అలా ఫ్లో అవుతున్న ఎలక్ట్రాన్స్కి సో దీని యొక్క అంటే వైర్ యొక్క డిస్టెన్స్ ఎంత పెరిగే కొద్దీ దాంట్లో రెసిస్టెన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేస్తుంది. సో దాన్నే రెసిస్టెన్స్ అని చెప్తాం. సో ప్రతి ఒక్క వైర్కి సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్నే ఈ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లోడ్ వచ్చేసి మనం యూజ్ చేసిన ల్యాంప్. సో ఇప్పుడు ఎప్పుడైనా మిమ్మల్ని క్వశ్చన్స్ అడగవచ్చు, ఈ ల్యాంప్ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఎంతని. సో దీని యొక్క ల్యాంప్ యొక్క పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎప్పుడు యూనిట్గా ఉంది. వై? బికాజ్ మనం ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసే
ఈ మెటీరియల్ వచ్చేసి దీని యొక్క పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉంటుంది. సో అందుకనే మనం ల్యాంప్ ఇన్కాండిసెంట్ యొక్క ల్యాంప్ వచ్చేసి దాని పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇలా సర్క్యూట్ అనేది ఉంటుంది. సర్క్యూట్లో ఇది వచ్చేసి బ్యాటరీ వచ్చేసి మనం సోర్స్, అంటే మనం ఇప్పుడు ఈ ల్యాంప్ గ్లో అవ్వాలంటే మనకు సోర్స్ అనేది కావాలి కాబట్టి ఇప్పుడు ఈ ల్యాంప్ని కనెక్ట్ చేస్తాం. సో ఇదేమో ఇంట్రడక్షన్. ఇప్పుడు మన సూపర్ పొజిషన్ థీరం యొక్క కాన్సెప్ట్లో వద్దాం. సో ఇప్పుడు ఎప్పుడైనా సూపర్ పొజిషన్ థీరం ఏముంటుందంటే, ఇప్పుడు ఇదేమో బ్యాటరీ వచ్చేసి ఒక సింగిల్ సోర్స్ ఉన్నప్పుడు, అదే ఇప్పుడు బ్యాటరీస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాటరీ అండ్ ఇది ఒక ల్యాంప్ అనుకోండి, అండ్ మనం ఇటు సైడ్ కూడా ఇంకొక రెసిస్టెన్స్ అండ్ ఇటు సైడ్ కూడా ఇంకొక బ్యాటరీ. సో ఇప్పుడు ఫస్ట్ కేస్ 1లోనేమో సింగిల్ బ్యాటరీ, సో ఇది ఒకటే బ్యాటరీ ఉండేది. సో ఇప్పుడేమో ఇక్కడ ఒక బ్యాటరీ అండ్ ఇక్కడ ఒక బ్యాటరీ. సో 2 సోర్సెస్, 2 వోల్టేజ్ సోర్స్ 1 అండ్ వోల్టేజ్ సోర్స్ 2, ఇలా 2 వోల్టేజ్ సోర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ ల్యాంప్ గ్లో అవ్వాలంటే అంటే ఏ బ్యాటరీ, సో ఈ బ్యాటరీ అనేది వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తుందా లేకపోతే ఈ బ్యాటరీ ద్వారా వోల్టేజ్ నుండి ఈ ల్యాంప్ అనేది గ్లో అవుతుందో మనం తెలుసుకోవడానికి ఈ సూపర్ పొజిషన్ థీరంని యూజ్ చేస్తాం. సో సూపర్ పొజిషన్ థీరం యొక్క కండిషన్ ఏంటంటే, అంటే 2 ఆర్ మోర్ నంబర్ ఆఫ్ సోర్సెస్, వోల్టేజ్ సోర్సెస్. ఇవి వోల్టేజ్ సోర్సెస్ ఎలా ఉన్నాయంటే ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్. సో ఎప్పుడైనా 2 లేకపోతే అంతకంటే ఎక్కువ వోల్టేజ్ సోర్సెస్ ఆర్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు మనకు ఈ ల్యాంప్ అనేది ఎలా గ్లో అవుతుందో అది తెలుసుకోవడానికే మనం సూపర్ పొజిషన్ థీరంని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సూపర్ పొజిషన్ థీరం అనేది కాన్సెప్ట్ తెలుసుకునే ముందు కొన్ని దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి, అవేంటో చూద్దాం. సో ఫస్ట్ మనకు సూపర్ పొజిషన్ థీరం అనేది అప్లికబుల్ అవ్వాలంటే ఒక సర్క్యూట్లో ఫస్ట్ కండిషన్ వచ్చేసి 2 ఆర్ మోర్ వోల్టేజ్ సోర్సెస్, ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఆర్ ఇండిపెండెంట్ కరెంట్ సోర్సెస్ అనేవి ఉండాలి. సో 2 అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అయినా లేకపోతే కరెంట్ సోర్స్ అయినా ఉన్నప్పుడే సూపర్ పొజిషన్ థీరం అనేది అప్లై చేస్తాం. అండ్ ఇంకోటి రెండో పాయింట్ ఏంటంటే సూపర్ పొజిషన్ థీరం ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ లీనియర్ ఆర్ బైలాటరల్ నెట్వర్క్స్. సో ఇప్పుడు ఈ లీనియర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా లీనియర్ నెట్వర్క్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్, వీటిని లీనియర్ నెట్వర్క్స్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ లీనియర్ నెట్వర్క్స్ అంటే ఎలా ఉంటాయంటే మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అనే 2 ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్లో మనం వోల్టేజ్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు అండ్ వై యాక్సిస్లో కరెంట్ని కన్సిడర్ చేసుకున్నాం. అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏముంటుందంటే I ఈజ్ ఈక్వల్స్ టు V అపాన్ R. సో ఇది మీ అందరికీ తెలుసు. సో దాని ప్రకారం ఇప్పుడు ఎప్పుడైనా అంటే లీనియర్ కేసులో ఇదేమో ఆరిజిన్ 0 నుండి మనకు ఇలా ఒక లైన్ అనేది 0 నుండి పాస్ అయితే దీన్నే లీనియర్ కేస్ అని చెప్తాం. సో మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇదొక రెసిస్టర్. సో ఫస్ట్ మనం రెసిస్టర్ని కన్సిడర్ చేసుకుందాం. సో ఇదేమో రెసిస్టర్ అనమాట. సో ఇప్పుడు రెసిస్టెన్స్కి బ్యాటరీ అనేది కనెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు రెసిస్టెన్స్లో బ్యాటరీ టెర్మినల్ వచ్చేసి ఎలా అంటే బ్యాటరీ నుండి కరెంట్ ఎలా ఫ్లో అవుతుందంటే నెగిటివ్ టు పాజిటివ్ అనేది కరెంట్ ఫ్లో అవుతుంది. అండ్ రెసిస్టెన్స్లో అంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్లో ఎంటర్ అయ్యి అండ్ నెగిటివ్ టెర్మినల్ నుండి లీవ్ అవుతుంది. ఇదేమో కేస్ 1 కండిషన్. అండ్ ఇప్పుడు కేస్ 2లో బ్యాటరీ యొక్క టెర్మినల్స్ అనేది చేద్దాం. సో ఇప్పుడు రెసిస్టర్ అండ్ దీని యొక్క బ్యాటరీ టెర్మినల్స్ వచ్చేసి నెగిటివ్ టు పాజిటివ్. సో ఇప్పుడు బ్యాటరీ టెర్మినల్స్ వచ్చేసి చేంజ్ చేసాం. సో ఇప్పుడు నెగిటివ్ టెర్మినల్ అండ్ పాజిటివ్ టెర్మినల్, ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఇలా ఫ్లో అవుతుంది. సో కరెంట్ విల్ ఎంటర్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ అండ్ లీవ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్. సో ఇప్పుడు లీనియర్ కేసు అంటే రెసిస్టెన్స్ యొక్క కరెంట్ వచ్చేసి 2 వేస్లో ఫ్లో అవుతుంది. సో మనం ఇలా ఫ్లో చేసినా అండ్ ఈ డైరెక్షన్లో ఫ్లో చేసినా 2 వైపులా ఇచ్చినా సో దానికి పెద్ద కండిషన్స్ ఏం లేవు అనమాట. సో ఇలాంటి వాటినే లీనియర్ నెట్వర్క్స్ అని చెప్తాం. అండ్ బైలాటరల్ నెట్వర్క్ కూడా అంతే. బైలాటరల్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు దీని యొక్క అంటే ఇప్పుడు ఇదేమో సెకండ్ క్వాడ్రంట్, ఇదేమో ఫస్ట్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్
అండ్ ఇదేమో ఫోర్త్ క్వాడ్రంట్. సో బైలాటరల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా సూపర్ పొజిషన్ థీరం అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు కండిషన్స్ ఏంటంటే సూపర్ పొజిషన్ని అప్లై చేయాలంటే రెండు అంతకంటే ఎక్కువ వోల్టేజ్ సోర్సెస్ కానీ కరెంట్ సోర్సెస్ కానీ ఉండాలి. అండ్ ఆ సర్క్యూట్ వచ్చేసి లీనియర్. సో లీనియర్ ఇన్ ద సెన్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అండ్ బైలాటరల్ నెట్వర్క్స్ ఉంటేనే మనం సూపర్ పొజిషన్ థీరంని అప్లికబుల్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సూపర్ పొజిషన్ థీరాన్ని యూజ్ చేసుకొని మనం అసలు ఏమేమి ఫైండ్ అవుట్ చేస్తామంటే థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఇప్పుడు సూపర్ పొజిషన్ థీరంని యూజ్ చేసుకొని వోల్టేజ్ లేకపోతే కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్కడంటే మనకు ఇప్పుడు సర్క్యూట్స్లో ఏదైనా ఎక్కడైనా ఇప్పుడు సర్టెన్ రెసిస్టెన్స్ వద్ద అంటే వోల్టేజ్ డ్రాప్ ఫైండ్ అవుట్ చేయడానికి కానీ ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ త్రూ అంటే దాని లోపల ఎంత అయితే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అది తెలుసుకోవడానికి మనం సూపర్ పొజిషన్ థీరంని యూజ్ చేసుకుంటాం. అండ్ ద ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనం సూపర్ పొజిషన్ని యూజ్ చేసుకొని మనం పవర్ని క్యాలిక్యులేట్ చేయలేం. సో పవర్ని క్యాలిక్యులేట్ చేయలేము అనమాట. సో అది పవర్ని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు పవర్ గురించి తెలుసుకొని ఉంటే సో పవర్ వచ్చేసి పవర్ ఈజ్ ఈక్వల్స్ టు I square and R and power is equals to V square upon R. సో పవర్ అనేది నాన్ లీనియర్ క్వాంటిటీ అనమాట. సో ఇవేమో సూపర్ పొజిషన్ ఓన్లీ లీనియర్ క్వాంటిటీస్లోనే అప్లికబుల్ అవుతుంది. బట్ ఇది పవర్ వచ్చేసి నాన్ లీనియర్ క్వాంటిటీ. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ అనే టర్మ్ వస్తుంది. ఇప్పుడు స్క్వేర్ అనే టర్మ్ రావడం వల్ల ఇదేమో నాన్ లీనియర్ క్వాంటిటీ. సో ఇప్పుడు నాన్ లీనియర్ క్వాంటిటీ అనేది ఎలా ఉంటుందంటే మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూస్తే ఇప్పుడు ఇదేమో ఎక్స్ యాక్సిస్లో వోల్టేజ్ అండ్ వై యాక్సిస్లో కరెంట్ని తీసుకుందాం. సో ఎప్పుడైనా లీనియర్ అంటే ఒరిజిన్ నుండి అంటే జీరో నుండి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇదేమో నాన్ లీనియర్ కేసులో జీరో నుండి కాకుండా ఇలా వెళ్తుంది అనమాట. సో ఇలా వెళ్ళేదాన్నేమో నాన్ లీనియర్ క్వాంటిటీ అని చెప్తాము. సో ఎప్పుడైనా నాన్ లీనియర్ క్వాంటిటీస్లో సూపర్ పొజిషన్ థీరం అనేది అప్లికబుల్ అవ్వదు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ లీనియర్ క్వాంటిటీస్. సో లీనియర్ క్వాంటిటీ ఇన్ ద సెన్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ వీటిలోనే ఇప్పుడు ఇక్కడ చూసే జీరో నుండి అంటే ఒరిజిన్ నుండి ఇలా పాసింగ్ అవుతుంది. సో దీన్నే లీనియర్ కేసులు చెప్తాం. ఇలాంటి కేసులోనే సూపర్ పొజిషన్ థీరం అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎప్పుడైనా సూపర్ పొజిషన్ థీరంని ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి సూపర్ పొజిషన్ థీరంలో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. దాని నుండి మీకు వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ అనేది ఎలా షార్ట్ సర్క్యూట్ అవుతుంది అండ్ ఎలా ఓపెన్ సర్క్యూట్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఒక సర్క్యూట్ని తీసుకుందాం. సో ఇదేమో ఒక రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చేది ఇంకో రెసిస్టెన్స్. సో ఇప్పుడైనా వోల్టేజ్ సోర్స్ అనే రెండు ఉండాలి. సో రెండు ఉంటేనే మనం సూపర్ పొజిషన్ థీరం అనేది అప్లికబుల్ చేస్తాం. సో ఇప్పుడు ఇలా టూ సోర్సెస్ ఉన్నాయి. సో ఇదేమో వోల్టేజ్ సోర్స్ 1 అండ్ ఇది వచ్చేసి వోల్టేజ్ సోర్స్ 2. సో బ్యాటరీ యొక్క టెర్మినల్ పాజిటివ్, నెగిటివ్. సో ఇదేమో R1 రెసిస్టెన్స్, ఇది వచ్చేసి R2 అండ్ ఇది వచ్చేసి R3 రెసిస్టెన్స్. సో ఎప్పుడైనా మీకు కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ బ్యాటరీ యొక్క టెర్మినల్ వచ్చేసి నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్లో ఫ్లో అయితే దాన్నేమో బ్యాటరీ ఆర్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ అని చెప్తాం. అదే రెసిస్టెన్స్ కండిషన్లో ఎప్పుడైనా కరెంట్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్లో ఎంటర్ అవ్వాలి అండ్ లీవ్స్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కరెంట్ వచ్చేసి 2 వేస్లో డివైడ్ అవుతుంది. సో ఇదేమో I1 కరెంట్ అనుకోండి. సో ఈ కరెంట్ వచ్చేసి I3 కరెంట్ అండ్ దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ వచ్చేసి I2 కరెంట్. సో ఇది I2 ఇది I3 అనేది తీసుకోవచ్చు యాజ్ యువర్ విష్. సో ఎప్పుడైనా కరెంట్ వచ్చేసి పాజిటివ్ టెర్మినల్లో ఎంటర్ అయ్యి లీవ్స్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్ ఎంటర్ అవుతుంది అండ్ నెగిటివ్ టెర్మినల్ నుండి లీవ్ అవుతుంది. అదే బ్యాటరీ కేసులో రివర్స్ ఉంటుంది. ఇప్పుడైనా పాజిటివ్ టెర్మినల్లో కరెంట్ నెగిటివ్ టు పాజిటివ్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ అండ్ కరెంట్ సోర్స్ అనేది ఇప్పుడైనా వోల్టేజ్ సోర్స్ వచ్చేసి షార్ట్ సర్క్యూట్ చేయాలి అండ్ కరెంట్ సోర్స్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. అంటే ఏదైనా ఒకటే, ఇప్పుడు 2 బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకదాన్ని కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు V1 అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ని ఏం చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం. అదే ఇప్పుడు ఈ వోల్టేజ్ని కన్సిడర్ చేసి అంటే ఈ వోల్టేజ్ సోర్స్ని కన్సిడర్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఈ వోల్టేజ్ సోర్స్ని ఏం చేస్తామంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో ఈ విధంగా ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో ఇప్పుడు దీనికి ట్రిక్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ని ఎలా రాస్తామంటే V/S అని రాస్తాం. సో ఇక్కడ S ఈజ్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవ్వదు.
నేను స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు నాకు కూడా కన్ఫ్యూజ్ అయ్యేది. నేను విఎస్, సో విఎస్ మీన్స్ వోల్టేజ్ సర్క్యూట్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి, అండ్ దాని ఆపోజిట్గా కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ చేయాలి. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీకు సూపర్ పొజిషన్ థియరం నుండి ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మనం దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో దీనికి కొన్ని స్టెప్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఏదైనా ఒక వోల్టేజ్ సోర్స్ని కన్సిడర్ చేసుకుంటే మిగతాది వచ్చేసి దాన్ని రీప్లేస్ చేయాలి బై యూజింగ్, అదే వోల్టేజ్ సోర్స్ అయితే షార్ట్ సర్క్యూట్ గాను, కరెంట్ సోర్స్ అయితే ఓపెన్ సర్క్యూట్ గాను. ఇది ఫస్ట్ కండిషన్ అనమాట. అండ్ దీంతోపాటు మీకు వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్ అనేది తెలిసి ఉండాలి. సో వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్ అండ్ ఓమ్స్ లా, ఈ మూడు తెలిసింటే మనకు ఎంత పెద్ద కాంప్లికేటెడ్ సర్క్యూట్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక సర్క్యూట్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ స్పేస్ కొంచెం తీసుకుంటాను. సో ఇప్పుడైనా సర్క్యూట్స్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సర్క్యూట్స్ అనేవి వస్తాయి. సో ఇది ఒక వోల్టేజ్ సోర్స్ అనమాట, దీనికి ఒక రెసిస్టెన్స్, సో ఈ విధంగా ఒక వోల్టేజ్ సోర్స్ అనేది ఉంది. సో దీనికి సమ్ రేటింగ్స్ అనేది, ఇది ఒక 100 volts బ్యాటరీ అనుకోండి. సో దీంట్లో నుండి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో మనకు తెలియదు. అండ్ రెసిస్టెన్స్ ఇదేమో R1 రెసిస్టెన్స్, దీనికి సమ్ రేటింగ్స్ అనేది ఇద్దాం. ఇది ఒక 5 ohm రెసిస్టెన్స్ అండ్ ఇది వచ్చేసి ఒక 10 ohm రెసిస్టెన్స్. దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I2 కరెంట్ అండ్ దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ I3 కరెంట్. ఇది వచ్చేసి R3 రెసిస్టెన్స్, ఇదేమో R2 రెసిస్టెన్స్. దీన్ని R3 రెసిస్టెన్స్కి ఒక 10 ohm అనేది ఇద్దాం. సో ఇదేమో బ్యాటరీ యొక్క టెర్మినల్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ బ్యాటరీ వచ్చేసి ఒక 50 volt బ్యాటరీ అనేది కన్సిడర్ చేసుకోం. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ నుండి ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే, ఇప్పుడు ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం I1, I2 అండ్ I3, సో ఇవన్నీ కరెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. లేకపోతే ఈ రెసిస్టెన్స్ వద్ద ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఎప్పుడైనా ఈ సర్క్యూట్ని సాల్వ్ చేయాలంటే స్టెప్ 1 వచ్చేసి ఏదైనా ఒక సోర్స్ని తీసుకుందాం. సో ఇప్పుడు మనం 100 voltsని కన్సిడర్ చేసుకుంటే ఈ 50 volt అనే సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. సో ఇప్పుడు సర్క్యూట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇది ఒక రెసిస్టెన్స్, మనం 100 volt ఓన్లీ కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి షార్ట్ సర్క్యూట్ చేసాం. సో షార్ట్ సర్క్యూట్ మీన్స్ ఇప్పుడు మనకు దీంట్లో వోల్టేజ్ వచ్చేసి 0. సో షార్ట్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఎంతైనా ఉండొచ్చు, బట్ వోల్టేజ్ వచ్చేసి 0 ఉంటుంది. అదే ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ వచ్చేసి 0, బట్ వోల్టేజ్ వచ్చేసి ఎంతైనా ఉంటుంది. సో క్వైట్ ఆపోజిట్ ఉంటాయి రెండు. సో మనం ఈ 100 voltsని కన్సిడర్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు R1 రెసిస్టెన్స్ ఎంత, 5 ohms. సో R2 వచ్చేసి 10 ohms. సో ఇప్పుడు ఎంత, R3 వచ్చేసి 10 ohms. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే I అనే కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు I అనే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చిన కరెంట్ 2 partsలో డివైడ్ అవుతుంది. ఎలా, ఈ I3 కరెంట్ అండ్ I2 కరెంట్. సో ఇవి రెండు ఎలా ఉన్నాయంటే ప్యారలల్గా ఉన్నాయి. సో మనం సిరీస్ ప్యారలల్ అనేది ఎలా తీసుకుంటామంటే, కరెంట్ యొక్క డైరెక్షన్ బట్టి. కరెంట్ అనేది ఎప్పుడు సేమ్ సర్క్యూట్లో ఉంటే దాన్ని సిరీస్ కనెక్షన్ చెప్తాం. కరెంట్ అనేది ఎప్పుడైనా డివైడ్ అయింది అనుకోండి, దాన్నేమో ప్యారలల్ కనెక్షన్ అని చెప్తాం. సో ఇప్పుడు ఇవి రెండు ఎలా ఉన్నాయంటే ప్యారలల్లీ కనెక్టెడ్. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సో ఇదేమో బ్యాటరీ, ఇదేమో 5 ohm రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, ఇదేమో 10 ohm, ఇదేమో 10 ohm. ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సేమ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని 10/2 చేసేయండి. లేకపోతే 10 × 10/10 + 10 ఇలా చేసినా సేమ్ వస్తుంది. సో 5 ohm అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా 5 ohmsలో రీప్లేస్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఎంత, 5 ohm, ఇది ఎంత 5 ohm. సో బ్యాటరీ వచ్చేసి 100 volts. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేయండి. సో ఇప్పుడు కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అకార్డింగ్ టు ఓమ్స్లో ఏముంటుంది, I = V/R. సో వోల్టేజ్ ఎంత, 100. సో రెసిస్టెన్స్ R ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ అయ్యేది. సో R ఈక్వలెంట్ ఆఫ్ 5 + 5. సో ఇది 5 ohm రెసిస్టెన్స్, ఇది వచ్చేసి 5 ohm రెసిస్టెన్స్. 5 + 5 10. సో అపాన్ 10 చేయండి. సో ఈ 0 క్యాన్సిల్. సో 10 amperes ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. I = 10 amperes. ఇది ఎప్పుడు మనం వోల్టేజ్ సోర్స్ వచ్చి 100 తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు ఇప్పుడు ఈ 100 volt సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఈ 50 ohmsని కన్సిడర్ చేసుకుందాం. సో ఇప్పుడు స్టెప్ 2 వచ్చేసి
ఇప్పుడు ఈ 50 వోల్ట్స్ని తీసుకుందాం అనమాట. స్టెప్ 2లో 50 వోల్ట్స్ బ్యాటరీని కన్సిడర్ చేద్దాం అండ్ ఈ 100 వోల్ట్ సర్క్యూట్ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. సో దీన్ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం 100 వోల్ట్స్ని. సో రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అండ్ బ్యాటరీ వచ్చేసి 50 ఓం అండ్ ఇదొక రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం 50 వోల్ట్ బ్యాటరీని కన్సిడర్ చేసుకున్నాం. సో కరెంట్ వచ్చేసి నెగిటివ్ టు పాజిటివ్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్ చూస్తే ఇలా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో దీని యొక్క రేటింగ్స్ వచ్చేసి ఎంత 10 ఓం అండ్ ఇది వచ్చేసి 5 ఓం అండ్ ఇది వచ్చేసి 10 ఓం. సో ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఈ పాయింట్ నుండి ఇవి రెండు ఇలా డివైడ్ అవుతుంది. సో ఇదొక డైరెక్షన్లో ఇదొక డైరెక్షన్లో. సో ఇప్పుడు కరెంట్ డివైడ్ అవుతుందంటే ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో ఉన్నప్పుడు ఆపోజిట్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడేమో సేమ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి బై 2 చేసుకున్నాం. సో ఇక్కడ 5 ఓం 10 ఓం ఉంది కాబట్టి 5 into 10 upon 5 plus 10 15. సో ఇదంతా 50 upon 15. సో ఇంత ఆర్ ఈక్వాలెంట్. ఇదేంటి ఆర్ ఈక్వాలెంట్. మనకేం కావాలి, కరెంట్ కావాలి. సో I is equal to V upon R. సో వోల్టేజ్ ఎంత 50 upon ఆర్ ఈక్వాలెంట్. ఆర్ ఈక్వాలెంట్ ఎంత 50 upon 15. సో ఈ 50 అనేది పైకి పోతే 15. సో దీన్ని సింప్లిఫై చేయండి. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే కరెంట్ ఎంత వస్తుందంటే 15 ఆంపియర్స్ అనే వస్తుంది. ఇది ఎప్పుడైతే వోల్టేజ్ సోర్స్ని మనం 50 కన్సిడర్ చేసామో అప్పుడు కరెంట్ ఎంత 50 ఆంపియర్స్ అనే వచ్చింది. అదే ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో 100 వోల్ట్ తీసుకున్నప్పుడు కరెంట్ ఎంత వచ్చిందంటే 10 ఆంపియర్స్ అనే వచ్చింది. సో ఇప్పుడు కరెంట్ యొక్క డైరెక్షన్స్, సో ఇప్పుడు 100 వోల్ట్స్కి ఏమో కరెంట్ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంది అండ్ 50 వోల్ట్ తీసుకున్నప్పుడు కూడా కరెంట్ డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు బోత్ కరెంట్ యొక్క డైరెక్షన్స్ వచ్చేసి ఇలా సేమ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఎలా ఉందంటే కరెంట్ వచ్చేసి యాడ్ అవుతాయి అన్నమాట. ఎలా అంటే ఈ 10 ప్లస్ ఈ 15 సో ఈజ్ ఈక్వల్స్ టు 25 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్, సో 10 ఓం అంటే ఈ రెసిస్టెన్స్ వద్ద కరెంట్ వచ్చేసి 25 ఆంపియర్స్ అనేది ఫ్లో అవుతుంది I2 కరెంట్. సో మనం ఈ విధంగా సూపర్ పొజిషన్ థియరం యూజ్ చేసుకొని మనం ఏదైనా బ్రాంచ్ వద్ద వోల్టేజ్ కానీ అండ్ కరెంట్ కానీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ దీన్నే సూపర్ పొజిషన్ థియరం అని చెప్తాం. సో ఇంకా కాంప్లికేటెడ్ నెట్వర్క్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఇంకోటి వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్ కూడా సేమ్ అనమాట. అదేం లేదు, మనం ఏదైనా ఒక కాంప్లికేటెడ్ నెట్వర్క్స్లో అంటే పర్టికులర్ ఇప్పుడు రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ వద్ద కరెంట్ అండ్ వోల్టేజ్ డివిజన్ రూల్ని యూజ్ చేసుకుంటాం. సో కరెంట్ డివిజన్ రూల్ ఏమంటుందంటే ఇప్పుడు ఇక్కడ దాకా కరెంట్ వచ్చేసి సేమ్ ఉంది. కరెంట్ డివిజన్ రూల్ ఎప్పుడైనా ప్యారలల్లోనే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కేసులో చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మీకు కరెంట్ అనేది కావాలనుకోండి, టోటల్ కరెంట్ సో IT ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్. ఏ రెసిస్టెన్స్ వద్ద ఫైండ్ అవుట్ చేస్తాం దాని ఆపోజిట్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేసుకుంటాం. సో R1 వద్ద ఫైండ్ అవుట్ చేస్తామంటే దాని ఆపోజిట్ రెసిస్టెన్స్ R2 తీసుకొని సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ మీన్ R1 ప్లస్ R2. అదే వోల్టేజ్ డివిజన్ రూల్ అనుకోండి, టోటల్ వోల్టేజ్ ఇంటూ ఏ రెసిస్టెన్స్ వద్ద అయితే ఫైండ్ అవుట్ చేస్తామో అదే రెసిస్టెన్స్ తీసుకోవాలి అపాన్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. సో ఈ వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియోని అప్లోడ్ చేశాను. సో అది ఇంకా మీకు డీటెయిల్గా ఉంటుంది. సో దీన్ని ఇంకా మీకు అర్థం కాకపోతే ఈ వోల్టేజ్ డివిజన్ రూల్ అండ్ కరెంట్ డివిజన్ రూల్ మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ని సాల్వ్ చేసినప్పుడు అప్పుడు నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీకు కూడా రివైజ్ చేసినట్టు ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఇది ఎలా అనిపించిందో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.